నాకో 10 లక్షలు కావాలి. నీకు కావాల్సిన 10 లక్షలు ఇస్తాను. మరి నాకేమిస్తావు? భద్రా నువ్వా? హాయ్ వదినా, ఎలా ఉన్నావు? ఏంటి చెప్పకుండా సడన్‌గా? సిటీకి ఉదయం వచ్చాను. రోడ్ కాంట్రాక్ట్‌లో రావాల్సిన 20 లాక్స్ వస్తేను కలెక్ట్ చేసుకున్నాను. పనయిపోయింది. అలాగే హ్మ్. మిమ్మల్ని కలిసెళ్దామని వచ్చా. ఓహ్! అందరూ బావున్నారా? అందరూ బాగున్నారు వదినా. సరే, సరే. ఫ్రెష్ అవుదువురా. హ్మ్. 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 ఆ! నువ్వేంటి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా ఆ! వచ్చావు? అంటే నేను నైట్ డ్రెస్ ఏం తెచ్చుకోలేదు. అన్నయ్యదేమన్నా ఉంటే ఇస్తారేమో అని. సరే, ఇస్తానుండు. వెళ్లి ఫ్రెష్ అయ్యొచ్చేయి. భోజనం రెడీ చేస్తాను. ఆ! అన్నయ్య వచ్చాకే తింటాను. దివ్య. వదినా? మీ అన్నయ్య రావడానికి బాగా లేట్ అవుతుంది. నువ్వు తినేసి పడుకో. సరే. దివ్య వదినా? నిన్నొక విషయం అడుగుతాను. కరెక్ట్‌గా చెప్తావా? ఏంటది? అడుగు. నువ్వు ఇంట్లో కూడా శారీలోనే ఉంటావా? హా! ఉంటాను. మరి నైట్? ఇలా అడుగుతున్నాడేంటి? మీ అన్నయ్య వచ్చేలోపు ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుంటాను. నేను సిటీ కల్చర్‌కి బాగా అలవాటు పడ్డాను. మోడ్రన్ హ్మ్. డ్రెసెస్ కూడా వేసుకుంటాను. ఓకేనా? హుహు. నీ డౌట్ క్లియర్ అయిందనుకుంటా. అలిసిపోయొచ్చావు. తినేసి పడుకో. జర్నీ చేసొచ్చావు కదా! బయట షూ ఉన్నాయి. ఎవరొచ్చారు? మీ చిన్నాన్న కొడుకు భద్ర వచ్చాడు. ఎక్కడ పడుకున్నాడా? ఇప్పుడు టైం ఎంతవుతుంది? అది సరే, నువ్వు తిన్నావా? హోమ్ లోన్ ఏమైంది? ఎవరితోనైనా షూరిటీ సంతకం పెట్టిస్తే లోన్ ఓకే చేస్తానన్నారు బ్యాంక్ వాళ్ళు. వేరే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అతను 5 లక్షలు ఇస్తే తప్ప సంతకం పెట్టనన్నాడు. అయినా ఎంత కన్విన్స్ చేసినా నో యూజ్. నో వరీ, వేరే వాళ్ళని ట్రై చేస్తాను. అరే 5 లక్షలు ఇద్దాం కదా! ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? 1,02,00,000కి సంతకం పెట్టే వాళ్ళు ఉంటారు. నేను ట్రై చేస్తానులే. హ్మ్. అయితే ఇంక సొంతింటికల్లా మర్చిపోయినట్టేలే. అనవసరంగా అందరికీ చెప్పిన పరువు పోయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, పడుకో. హ్మ్. భద్రా, అన్నయ్య ఎలా ఉన్నావురా? బావున్నా అన్నయ్య. పెద్దనాన్న పెద్దమ్మ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారన్నయ్య. సరేరా, నాకు వేరే కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. నేను మళ్ళీ కలుస్తా. దివ్య, హ్మ్. వాడికి ఏం కావాలో చూసుకో. హ్మ్. హ్మ్. సరేరా, మళ్ళీ కలుస్తాను. సరే అన్నయ్య. హ్మ్. టిఫిన్ చేద్దురా భద్ర. వస్తున్నా వదినా. మీరు పదండి. హ! లంచ్ రెడీ చేద్దురా. వస్తున్నా వదినా. హ్మ్. చెప్పురా అన్నయ్య. టిఫిన్ చేశావరా? చేసావా కాదురా, కుమ్మేసాం. వంటలెంత టేస్టీగా చేసిందిరా వదినా. ఫుడ్డు విషయంలో నువ్వు లక్కీరా అన్నయ్య. నాన్ వెజ్ కూడా చాలా టేస్ట్‌గా చేస్తుందిరా. నీకు ఇష్టం వచ్చింది చేయించుకో, చేసి పెడుతుంది. ఆల్రెడీ చికెన్ చేసేసిందిరా వదినా. తినడానికే వెయిటింగ్ ఇక్కడ. ఓకే, ఓకేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. బాయ్ రా. ఫుడ్ విషయంలోనే కాదురా, నువ్వు నీ వైఫ్ విషయంలో కూడా చాలా లక్కీ. మీరు అడిగే లోను ₹1,00,00,000 అంత అమౌంట్ శాంక్షన్ అవ్వాలంటే మినిమం 5 లక్షలు ఖర్చు అవుతుంది. అది అందరికీ పంచుతూ రావాలి. సో ఆ మాత్రం పర్సంటేజ్ లేకపోతే మీ లోన్ని మేము ప్రాసెస్ చేయించలేమండి. అయితే ఇంక సొంతింటికల్లా మర్చిపోయినట్టేలే. అనవసరంగా అందరికీ చెప్పిన పరువు పోయింది. ఎవరితోనైనా షూరిటీ సంతకం పెట్టిస్తే లోన్ ఓకే చేస్తాను. వేరే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అతను 5 లక్షలు ఇస్తే తప్ప సంతకం పెట్టనన్నాడు. అయినా ఎంత కన్విన్స్ చేసినా నో యూజ్. ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? 1,02,00,000కి సంతకం పెట్టే వాళ్ళు ఉంటారు. నేను ట్రై చేస్తానులే. భద్ర, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు దివ్య వదినా. మేము కొత్తింటి కోసం లోన్ అప్లై చేశాము. ఎవరైనా హ్మ్. షూరిటీ సంతకం పెడితే గాని లోన్ అప్లై చేయనంటున్నారు బ్యాంక్ వాళ్ళు. హ్మ్. సంతకం పెట్టడానికి 5 లక్షలు అడుగుతున్నారు మీడియేటర్లు. మా దగ్గరున్న హుహు. డబ్బులు డౌన్ పేమెంట్‌కి సరిపోతాయి. మీ అన్నయ్య ట్రై ఓహ్! చేస్తున్నాడు, కానీ నాకో 10 లక్షలు కావాలి. నీకు కావాల్సిన 10 లక్షలు ఇస్తాను. మరి
నాకేమిస్తావు? నీకేం కావాలి? నువ్వేమిద్దాం అనుకుంటున్నావు? నవ్వుతున్నారంటే నేనేం కోరుకుంటున్నానో మీకు అర్థమయ్యిందన్నమాట. కళ్ళు తెరువు దివ్య వదిన. ఆశ్చర్యంగా ఉందా దివ్య వదిన? అన్నయ్య కొత్త ఇంటి కోసం లోన్ అప్లై చేశాడన్న విషయం తెలుసు. షూరిటీ సంతకం కోసం తిరుగుతున్నాడన్న విషయం కూడా తెలుసు. అన్నయ్యకి ఇవ్వడానికే 20 లక్షల చెక్కు కూడా తీసుకొచ్చాను. ఊర్లో అందరూ నీ గురించి గొప్పగా చెప్తుంటే నేనే చెక్ చేద్దామని వచ్చాను. డబ్బు కోసం నీ క్యారెక్టర్ మార్చుకోవద్దు వదినా. హలో చెప్పరా. హలో అన్నయ్య, నీ హౌస్ లోన్ గురించి పెద్దమ్మ నాకు చెప్పింది. నీకు ఇవ్వడానికి 20 లక్షల చెక్కు కూడా తీసుకొచ్చాను అన్నయ్య. రే ఇప్పుడు ఎందుకు అవన్నీ, వచ్చాక మాట్లాడదాం లేదా. అన్నయ్య నాకు వేరే వర్క్ ఉందన్నయ్య. నేను మళ్ళీ నీ కొత్త ఇంటి గృహప్రవేశం అప్పుడే కలుస్తాను అన్నయ్య. ఓకేనా? సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను, తిరిగ్గా మాట్లాడుకుందాం. సరే అన్నయ్య, ఉంటాను. ఇలాంటి అవసరాలు జీవితాంతం వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించాలే కానీ అవసరంగా వాడుకోవద్దు దినా. మా అన్న నమ్మకాన్ని ఒమ్ము చేయరని ఆశిస్తున్నా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకండి. వెళ్ళొస్తావు వదినా. ఆ చెమటలు ఈ చెమటలు, బెడ్ మొత్తం తడిసిపోయేలా ఉంది. ఏసీ రిపేర్ చేసేస్తే చల్లగా ఏసీలోనే చేసుకోవచ్చు కదా. అలా అయితే మనం కలుసుకోవడం ఈ రోజే లాస్ట్ అవుతుంది. హ? చలికాలంలో గ్రీజర్ రిపేరు, వర్షాకాలంలో హీటర్ రిపేరు, ఇలా ఎండాకాలంలో ఏసీ రిపేరు. ఇలా మనం సంవత్సరం మొత్తం నా మొగుడికి వాడి తమ్ముడికి అనుమానం రాకుండా జాలీగా హ్యాపీగా గడిపేయచ్చు. నీకన్ని పనులు తెలుసుండటం అది నీ టాలెంట్, నా లక్. మొదట 2 రోజులు, తర్వాత 2 రోజులు, ఆ తర్వాత ఇంకో 2 రోజులని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఎండాకాలం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. చాలా తెలివి మీరిపోయావు నువ్వు. మీరు ఏ పని మీద వచ్చారు? ఏసీ రిపేర్. ఆ, ఆలోచిస్తున్నారు అంటే చెప్పాల్సింది ఏదో ఉందని. హాయ్ గీత. నువ్వేంటి ఫోన్ చేయకుండా వచ్చావు? అరే ఫోన్ ఎందుకు, ఇది మన టైమే కదా. బిర్యానీ విత్ బెడ్. ఈ రోజు వద్దు, వెళ్ళు. ఎందుకు, ఏమైంది? ఎందుకంటే నాకు పీరియడ్ ఫస్ట్ డే. అరే ఏంటి నువ్వు, పీరియడ్స్ టైంలో ఎన్నిసార్లు చేసుకోలేదు మనం? ఏసీ రిపేర్ అయిందా? వచ్చి చూశాడు, బిజీగా ఉన్నాడంట, రేపొచ్చి చేస్తానన్నాడు. రా త్వరగా. హ్మ్? వైఫైలో అయిపోయావు కదరా, అది లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా ఉండలేను. ఏయ్ ఆగు, ఆగమని చెప్తున్నాను కదా. ఏ ఉండు, ఆగలేవే ఏంటి? బా, ప్రతిసారి తొందరే నీకు. ఇంత మూడేంట్రా నీకు?
బాయ్. వీడికేమో ఉద్యోగం లేదు, వీడు అన్నకు మ్యాటర్ లేదు. వీడి సిఐడి ఇన్వెస్టిగేషన్. ఏసీ రిపేర్ అయిందా? వచ్చి చెక్ చేశాడు, పార్ట్స్ దొరకట్లేదంట. నెంబర్ చెప్పు, నేను మాట్లాడతా. నేను చెప్తున్నాను కదా. ఎవరేం చెప్తున్నారు నీకు? నీ తమ్ముడు ఏం చెప్పాడు నీకు? పిలవాణ్ణి. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? అరవకపోతే నీకేమో చేత కాదు, చేసే దాంట్లో వేలు పెడతావు. సిగ్గులేని జన్మలు. హ్మ్. ఏంటి? ఎందుకు వదినా అన్నయ్యతో గొడవ పడుతున్నారు? ఎప్పుడు? ఇప్పుడేంటి? ఇప్పుడే చూశానుగా. రోజు నైట్ అన్నయ్యతో గొడవ పడుతూనే ఉన్నారుగా. అంటే రోజు నువ్వు మా మాటలు వింటున్నావా? మాటలేనా సీక్రెట్ గా మా సంసారం కూడా చూస్తున్నావా? నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి వదినా? అసలు నీకెందుకు చెప్పాలరా? తోడబుట్టిన అన్న వదులతోటి నువ్వు చేసేదేంటి? చూసారా మీ తమ్ముడి నిర్వాకం? ఏం మాట్లాడరేంటి? అన్నయ్యని ఎందుకంటారు వదినా? రేయ్, ఇంకోసారి నా బెడ్రూమ్ వైపు చూసావనుకో, నీ మీద కేసు పెట్టి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. ఛ! చూసారా మీ తమ్ముడి నిర్వాకం? ఏం మాట్లాడరేంటి? ఇంకోసారి నా బెడ్రూమ్ వైపు చూసావనుకో, నీ మీద కేసు పెట్టి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. రేయ్, ఆగు. రోజు ఏసీ మెకానిక్ నా మధ్యలో ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావో, మీ అన్నకి ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అదే జరుగుతుంది. వాడొక చేతగానన్నా, నువ్వు ఉద్యోగులని ఊస్టుగాడివి. లాలో సెక్షన్లు ఉమెన్స్ కి అనుకూలంగా ఉంటారా? మీ అన్నదమ్ములు నన్నేమీ చేయలేరు. మూసుకుని పో. వీడు విడేశాలుని. రా త్వరగా. ఎంతసేపు ఇలా పట్టుకుంటావు? వదినా వదినా, ఏంట్రా నువ్వు? చెప్పాను కదా, నువ్వేదైతే అనుకున్నావో, మీ అన్నయ్యకి ఏదైతే చెప్పావో అదే జరుగుతుంది. అయినా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఇబ్బంది పెట్టకూడదని ఇష్టానికి వదిలేస్తే మమ్మల్ని చేతకాని వాళ్ళలా చూస్తున్నావా? ఏడువాడు. అయిపోయిందా రిపేర్? సార్ రిపేర్ చేస్తున్నా సార్. రిపేర్ చేస్తున్నావా? ఉండు, నేను మళ్ళీ ఇలా కాదురా. రే, నువ్వు బయటికి వెళ్ళు. సార్ ఎస్ఐ గారు, మా ఇంట్లో ఏసీ రిపేర్ చేస్తుంటే అనుకోకుండా ఏసీ మెకానిక్ నా వైపు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయారు సార్. త్వరగా రండి సార్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్య అక్రమ సంబంధాన్ని భరించలేక కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భర్త. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, భార్యతో పాటు తన ప్రియుడిని కూడా చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త. చెప్పు మై హార్ట్. ఏంటి బేబీ సో యాక్టివ్ నౌ? ఆఫీస్కి వెళ్ళి అర్ధగంట కూడా కాలేదు, అప్పుడే ఫోన్ ఏంటి? ఏ చేయకూడదా? చేయొచ్చు, కాకపోతే ఈ అర్ధగంటలో వీడియో కాల్ టైం అయిపోయిందిగా, స్నానం కూడా అయిపోయింది. అబ్బా, మిస్ అయిపోయానే. నైట్ త్వరగా వచ్చి లైవ్లో చూస్తా. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, బెంగళూరు నుండి నా ఫ్రెండ్ కిరీటి అని వస్తున్నాడు. నాకు జాబ్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. అసలు వాడి వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. ఫ్రెండ్ సర్కిల్లో రెస్పెక్ట్ పోతుంది. వాడిని చాలా బాగా ట్రీట్ చేయాలి, ఓకేనా? ఓకే మై హార్ట్, నీకెటువంటి బ్యాడ్ నేమ్ రాకుండా నేను ట్రీట్ చేస్తానుగా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. హాయ్ అండి, నా పేరు కిరీటి. హర్ష చెప్పారు, రండి ఓకే అండి. కూర్చోండి. టీ తాగుతారా? ఇప్పుడేం అవసరం లేదండి. సరే, టిఫిన్ రెడీ చేస్తాను. ఫ్రెష్ అవుదురు, రూమ్ చూపిస్తాను, రండి. ఆ, టిఫిన్ రెడీ, రండి. వస్తున్నా అండి, 5 minutes. అసలు నీ టీవీలో ఏమీ రావట్లేదు. నువ్వు ఫోన్ ఎందుకు యూజ్ చేయట్లేదు?
మై హార్ట్, మీ ఫ్రెండ్కి టిఫిన్ పెట్టాను, చాలా బాగుందన్నాడు. లంచ్కి చికెన్ చేస్తానన్నాను, ఓకే అని కూడా చెప్పాడు. నువ్వు చేసిన చికెన్ తిన్నాడంటే పర్మనెంట్గా మన ఇంట్లోనే ఉంటానంట. అలాగే ఉండనిద్దాం. సరే, వాడికి కాల్ చేస్తా. బాయ్. సరే బాయ్. చెప్పురా హర్ష. ఏరా, టిఫిన్ చేసావా? చేసావా కాదురా, కుమ్మేశా. బాగా చేసిందా? నీ వైఫ్ ఎంత టేస్టీగా చేసిందిరా. ఫుడ్ విషయంలో నువ్వు లక్కీరా. నాన్ వెజ్ కూడా చాలా టేస్ట్గా చేస్తుందిరా. నీకు ఇష్టం వచ్చింది చేయించుకో, చేసి పెడుతుంది. ఆల్రెడీ చికెన్ సెలక్షన్ అయిపోయిందిరా, తినడానికి వెయిటింగ్ ఇక్కడ. ఓహో, బాగానే మర్యాదలు చేస్తుంది. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకేరా. ఫుడ్ విషయంలోనే కాదురా, నువ్వు నీ వైఫ్తో బెడ్ విషయంలో కూడా చాలా లక్కీరా. హ్మ్. ఏమైపోయాయి? ఇక్కడే కదా ఆరేసాను. సడన్ గా ఏమైపోయాయి? గాలికి ఏమైనా కింద పడిపోయి ఉంటాయేంటి? హ్మ్? లంచ్ రెడీ, రండి. హ, వస్తున్నా అండి. హ? హ, చెప్పండి. రూమ్ క్లీన్ చేయాలి. మీరు అయ్యో, రండి క్లీన్ చేయండి. ఆ? ఛీ. ఫ్రెండ్ వచ్చాడుగా, ఎక్కడికి వెళ్ళాడు? వచ్చాడు, సడన్ గా పనుందని వెళ్ళిపోయాడు. సర్లే, నేను ఫోన్ చేస్తా వాడికి. రేయ్, ఇప్పటికిప్పుడు నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపోతేనే మర్యాదగా ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు నా ఇంటికి రావద్దు. అసలు నువ్వు నా హస్బెండ్ తో జీవితంలో మాట్లాడొద్దు. సిగ్గు లేదురా నీకు ఇలా చేయడానికి? వెళ్ళి ఇంట్లోంచి ఇప్పుడే. దరిద్రుడు. ఛీ.